ఆగన్నా నమస్తే పెట్టండి జరా వచ్చుడొచ్చుడే ముచ్చట్లు అంటే నమస్తే గిమస్తే ఏమొద్దా అగో మా వాళ్ళు తొందర పెడతాను రోజుల టైం అయినట్టుంది చలో పాండ్రిగా టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు షురు ఇప్పుడు మనం మన పద్దుల ముచ్చట చెప్పుకుందాం అదేనోళ్ళ మన రాష్ట్ర బడ్జెట్ ముచ్చట అంటే ఈ ఏడాదిలో మన గల్లపెట్టే కథ ఏంది మనం ఎవలెవలకు ఎంత ఖర్చు చేయాలి నీళ్ళకి ఎంత పెట్టాలి గరీబోళ్ళకి ఏమి ఇవ్వాలి రైతుల సంగతి ఏంది కంపెనీల కథ ఏంది పింఛన్లకు ఏ పాటు మంజూరు చేయాలి ఇగో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అసెంబ్లీ కాడికి పోయి షార్ట్ కట్ల ఇవన్నీ తెలుసుకొని వద్దాం రాన్రి నాయంబడి వరెవ్వా ఇగో బడ్జెట్ అంటే ఇది పసిగుడ్డు నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరికి న్యాయం చేసే బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందోళ్ళ అసెంబ్లీలా మన హరీష్ రావు సారు ఈ లెక్కలు గిక్కలు ఆమ్దాని ఖర్చులు ఇగో ఇవన్నీ చదివినిపించిండు అగో ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారం అవుతున్నది తెలంగాణ ప్రభుత్వం తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తుంది నీటిపారుదల రంగానికి బడ్జెట్లో 26,885 కోట్లు ప్రతిపాదించడమైనది విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్లో 12,727 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్లు ప్రతిపాదించడమైనది అటవీ శాఖకు మరియు తెలంగాణ హరితహారానికి ఈ బడ్జెట్లో 1,471 కోట్లు ప్రతిపాదించడమైనది ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద 36,750 కోట్లు ప్రతిపాదించడమైనది ఈ బడ్జెట్లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15,233 కోట్లు ప్రతిపాదించడమైనది బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో 6,229 కోట్లు ప్రతిపాదించడమైనది మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,131 కోట్లు ప్రతిపాదించడమైనది ఇన్న రానోళ్ళా నేను చెప్తా మొత్తం 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళు అంటే బాహుబలి పద్దన్నట్టు ఇది ఇక ఈ పైసలల్లా ఎక్కువ వ్యవసాయానికి నీళ్లకు కరెంటుకు చదువులకు వైద్యానికి ఎక్కువ కేటాయించిర్రు చూసిరా మనకు ఎక్కువ అవసరమైన ఇవే కదా అందుకే కేసీఆర్ సారు మానవీయ కోణంలా మన ఇంటి పెద్ద లెక్క ఏది ఎక్కువ అవసరమో పైసలు ఎక్కువ ఖర్చు అయినా గానీ వాటి మీదనే ఎక్కువ నజరు పెట్టిండోళ్ళ నీళ్ల కోసం 26,885 కోట్లు వ్యవసాయానికి 26,831 కోట్ల రూపాయలు కరెంటుకు 12,727 కోట్ల రూపాయలు చదువులకు 19,093 కోట్లు దావకాన్లు ట్రీట్మెంట్లు మందులకు 12,161 కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి 1,463 కోట్లు ఇక రోడ్ల కోసం 2,500 కోట్లు రైతు బంధుకు 15,075 కోట్లు రైతు బీమాకేమో 15,089 కోట్లు ఆసరా పింఛన్లకు 12,000 కోట్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం 3,210 కోట్లు దళిత బంధుకు 17,700 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమేమో 12,000 కోట్లు ఇంకా బీసీ సంక్షేమానికి ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీ సంక్షేమం కోసం గిరిజన సంక్షేమం అటవీ శాఖకు ఇగో ఇట్లా ఎవ్వలకు తక్కువ చేయకుండా సబ్బండ వర్ణాలు మెచ్చేటట్టు బడ్జెట్ పెట్టిరోళ్ళ నాకే కాదు ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు కూడా ఈ బడ్జెట్ ను చూసి పరేషాన్ అయ్యిర్రు అంటే ఇది అంకెలగారెడి మంచిగా లేదు అని అంటారు కదా అవో గట్ల అనడానికి కూడా ఎవ్వరికి ఛాన్స్ లేకుండా ఈ బడ్జెట్ ఉన్నది కదా అందుకే ప్రతి ఒక్కరు దిల్కుష్ అవుతున్నారు ఇప్పుడు ఏంటిదంటే అబ్రకదబ్రా ముచ్చట చెప్తానోళ్ళ మీరు కానీ ఇలా కానీ వేసిర్రంటే 5 లక్షలు 10 లక్షలు అవుతాయోళ్ళ మన భారతదేశం నోట్లు ఫారిన్ నోట్ల లెక్క మారిపోతాయా కానీ ఒక జాగలా అయినాయి అరే అవంటేనోళ్ళ ఎట్లనో చూడుండ్రి మీరే ఇవి చూడురుల్లో ఏంటి ఇవి పతంగి కక్క పెట్టే తోకలో లేకుంటే లవంగాలు గసగసాలు పొట్లం కట్టే కాగితం పొట్లాలు అని అనుకుంటున్నారా అరే కాదోల్లా దుబాయ్ పైసల నోట్లు దిరంలు కాకపోతే ధోకా చేసిన దిరాంలు అన్నట్టు ముచ్చటేంటిదంటే ఇగోగి అన్న పేరు సిరాజు కొన్నొద్దులు దుబాయ్లా ఉండొచ్చిండు మహబూబ్ నగర్లో ఉంటాడు ఒకడు పరిచయం అయ్యిండు నీకు దుబాయ్ నోట్లు ఇస్తే అది కూడా సగం రేట్కే నోట్లు ఇస్తా 10 లక్షల రూపాయల ఇల్వగల దుబాయ్ కరెన్సీ నోట్లు 5 లక్షలకే ఇస్తా అని అన్నాడట ఇక సగం రేట్ అన్నా డిస్కౌంట్ అన్నా ఆఫర్ అన్నా మన జనాలకు ఆశ పుడుతుంది కదా ఈ సిరాజు కూడా గట్లనే ఆశ పుట్టింది 5 లక్షలకి ఇంకో 5 లక్షలు లాభము అని అనుకున్నాడు 5 లక్షలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చిండు వాడేమో సూట్ కేసులా ఈ కాగితాలు పెట్టిచ్చిండోల్లా నేను పోయినాక తెరువు అని అన్నాడట గట్లనే చేసే వరకు ఇగో
దుబాయ్ నోట్లకు బదులు ఇంగ్లీష్ పేపర్లు వెళ్ళినాయి. అంటే వాడు నిండా ముంచిండు అన్నట్టు. అగో సిరాజ్ బాయ్ చెప్తాడు, ఇనుండ్రి. చెప్పవే సిరాజ్ బాయ్ షార్ట్ కట్లా. तो वहाँ पे आके जो है मेरे को जो है एक ऐनक लेके एक नोट बता के मेरे पास इतने नोटा है तो ठीक है देखिए बोल के मैं चर्चला बुलाया तो आके मैं चर्चले में देखा नोट जो है असली थे वो। तो आज सुबह में तो वहाँ पूरे पैसे देता हूँ हाफ रेट में बोल के बोले तो आए तो जो है हाथ में जो है खाली पेपर है जिसके अंदर पेपर देके मेरे असली नोटा लेके वो लोग खा गए 5 लाख इंडियन करेंसी 5 लाख। అదన్నట్టు ముచ్చట. అందుకే నేను ఏమంటా అంటే పుక్కిడికి ఎవలేమి ఇయ్యరు మనకు. కష్టం చెయ్యండి ఫాయిదా ఉండదు. అందుకే దురాశ పెట్టుకోవద్దు, లాస్ట్కు ఇగో ఇట్లా దుఃఖం తెచ్చుకోవద్దు. ఆకలి బాధ తట్టుకోలేకనో అప్పుల బాధకో దొంగలు అవుతుంటారు చాలా మంది. సినిమాలలో చూపెడుతుంటారు కదా, కానీ కొందరు ఉంటలోళ్ళ లవర్లకు కాస్ట్లీ గిఫ్టులు కొనిస్తాందుకు దొంగలు అవుతుంటారు వాళ్ళు. అగో అసాంటి బాపతే ఉన్నట్టున్నది గీ ఎలుక. నగల దుఃఖంలా నెక్లెస్ కొట్టేసిందోళ్ళ ఒక ఎలుక. చూడుండ్రి నెక్లెస్ని ఎట్లా కొట్టేస్తున్నదో ఆ దొంగ ఎలుక. ఇగో ఇదొక నగల దుఃఖముల్లా. ఈడ కొన్ని నెక్లెస్లు డిస్ప్లే పెట్టిరు కానొస్తున్నాయి కదా. ఇక చూడుర్రి దిగుతుంది ఒక దొంగ. కాదు దొంగోడు. అమ్మరే కొడుకు, చూసిన అరుల్లా నెక్లెస్ ను ఎట్లా కొట్టేసి ఎత్తుకపోతుందో ఈ దొంగెలక. మామూలు బంగారు నెక్లెస్ కాదు, మళ్ళా లక్షల ఇలువ ఎత్తుదట ఎలుకెత్తుకపోయిన వజ్రాల నెక్లెస్. మరి లవర్ కోసం దొంగతనం చేసిందా, అప్పుల పాలయ్య చేసిందా? మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలో ఉన్న నగల దుకాణంలో మొన్న 4 రోజుల కింద జరిగిన ఎలుక దొంగతనం ముచ్చటిది. దుకాణం బంద్ చేసిపోయినాక రాత్రిపూట కానిచ్చింది పని. తెల్లారి దుకాణం సేట్ వచ్చి చూస్తే నెక్లెస్ మాయమైంది. ఇవుడు దొంగోడు కొట్టేసిండు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళొచ్చి సీసీ ఫుటేజ్ అంతా జల్లడ పడుతుంటే అప్పుడు కానొచ్చిండి ఎలుక దొంగగాడు. ఇక దుకాణంలో ఎలుక కన్నాలు ఏడున్నాయో చూస్తున్నారట నెక్లెస్ కోసం. మొత్తానికి లవర్ను కృషి చేసిండు. నగల దుకాణం సేటును మాత్రం బేవో చేసిండు దొంగ ఎలుకగాడు. లవర్ కోసం కావచ్చని ఏదో తమాషకు అంటున్నాం గానీ నిజంగా ఈ నెక్లెస్ ఏం చేసుకుంటుందో ఎలుక. పుట్నాలు కాదు పల్లీలు కాదా కొరుక్కొని తినేటందుకు. ఆయనత పండ్లు గులగుల పెడుతున్నాయని పట్టుకపోయి కొరికి పాడేస్తుందా ఇట్లా? అట్లాగేనైతే చాలా లాసే. సొమ్ము అయితే చేతికి రాదిగా. పాపం నెక్లెస్ దొరికేదాకా కష్టమే ఉంది పో. వినాయక చవితి అప్పుడు 4 కుడుములు ఉండాలు చేపించి పెట్టనట్టుండి ఆడాడ దుఃఖన పైన. కనీసం ఇప్పుడన్నా చేపించి దండం పెట్టి అడిగితే తెచ్చిస్తుందేమో. నిజం చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం అంటే ఘోరం వల్ల ఏం ఘోరం అవ్వ గట్ల తనలాడుతీవి అని అంటారా? అయితే ఉత్తరప్రదేశ్లో పువ్వు గుర్తు పాలననే కదా అక్కడ ఉన్నది. మోదీ సారు వారి ప్రియాతి ప్రియమైన శిష్యుడు యోగి సారేనా ఆడ సర్కారును నడిపేది. ఇక పువ్వు పాలనలా అక్కడి పోలీసు వాళ్ళ కథ ఎట్లున్నదో ఎరికేనా? చెప్పు నాతోని కాదు కానీ మీరే చూడాలి, జల్దిన చూసేయండి రమ్మ. ఆగో అక్కడ ఒక పోలీస్ మేడం రెడీగా ఉన్నది. ఆగోగా చూడురి. ఫస్ట్ అయితే ఇది చూసేయుర్రి. చూసిండ్రా అనొల్లా పోలీస్ టౌన్ల మసాజులు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్గంజ్ అనే పట్టణంలో ఈ ఆడోళ్ళ పోలీసు టౌన్ ఉన్నదోల్లా. అగో పెద్ద మేడం మంచిగా కుర్చీలో కూర్చున్నది. చిన్న పోలీస్ మేడం తోని మసాజ్ చేపించుకుంటున్నది. ఏందోల్లా ఇది అసలు? ఎంత జూనియర్ పోలీస్ అయితే మాత్రం మసాజులు చేయించుకోవచ్చునా? అద్మానం కాకపోతే ఇక ఈ మేడం గారి రుబాబును అక్కడోళ్ళే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అది ఇప్పుడు గిర్ర తిరుగుతున్నది. సరే, యూపీ పోలీసు వాళ్ళ ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకో పోలీస్ సార్ కళాపోషణ చూపిస్తా. ఇగో ఈడ నడుచుకుంటూ పోతున్నారు చూడుర్రి. వీళ్ళు కూడా అక్కడ పోలీసు వాళ్ళే, మంచిగా చూడాలి మీరు. అదన్నట్టు సంగతి. అక్కడి పోలీస్ సారు టోపీ ఎటుకేలు పెట్టాలనో సోయి లేకుండానే పెట్టిండు. పక్క పొంట అయినా కూడా చూడాలి. చూడురిగా యూపీ పోలీసు వాళ్ళు ఎంత హుషారుగున్నారో. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇవన్నట్లలో ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిటి ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.